నిజంగానే చాలామంది తప్పు చేస్తే సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారు. ఏదైనా ఎవరైనా విమర్శిస్తే ఇంట్లో వారు బయట వారు ఏదన్నా తప్పు జరిగింది అనుకోండి, మనుషులు ఏమనుకుంటారు, నేను చచ్చిపోతే బాగుండు, ఐఎమ్ ఫుల్ ఆఫ్ షేమ్, నేను సిగ్గుతో ఉన్నాను, నాకు ఫ్యూచర్ లేదు, అందరు నన్ను నిందిస్తారు, నా లైఫ్ పాడు చేసుకున్నాను, నా లైఫ్లో అసలు ఏ బ్లెస్సింగ్ లేదు, ఏం లేదు అనుకున్నప్పుడు దేవుడు ఆ సిచ్యువేషన్లో వస్తాడు. ఆయన అడుగు పెడతాడు. నా బిడ్డ, నా కుమార్తె, నేనున్నాను అని చెప్పాడా లేదా? జక్కయ్య ఎందుకు అన్ని తప్పులు చేశాడని దేవుడు నిందించాడా? లేక జక్కయ్య నేడు నేను నీ ఇంటికి వస్తున్నానని చెప్పాడా? కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ కెన్ డూ విత్ సంబడి? మనం అనుకుంటా ఉంటాం, అయ్యో నేను తప్పు చేశాను, దేవుడు నన్ను కొట్టేస్తున్నాడు. ఒక్కసారి ప్రార్థన చేసి కన్నీరు కాచి, ప్రభా నువ్వు ఒక్క మాట మాట్లాడు నాయనా అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? నీ తప్పులన్నీ నేను తుడిచేసేసాను. ఆమేన్, హల్లెలూయా. ఎలా తుడిచేశాడు దేవుడు? ఒక్క మరక కూడా కనపడకుండానంతగా దేవుడు తుడిచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మచ్చ, ఒక మరక, ఒక స్పాట్, ఒక వ్రింకల్ కూడా ఉండకుండా దేవుడు దాన్ని ఏం చేశాడు? మరొక్కసారి ఆయన చూసినా కూడా ఏం కనపడదంట. హల్లెలూయా.